ప్రైజ్ ది లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం చేసుకున్నట్లయితే మీకా రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా, 100% అండి. మరి ఈ యొక్క మాట ఎందుకు మరి ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి వివిధ రకాలైనటువంటి రిక్వెస్ట్లు ఈ జీవితంలో ప్రార్థన విన్నపాలు ఎన్నో, మరి మన జీవితంలో మన అవసరాలను బట్టి ఎన్నో అనేక విధమైనటువంటి విన్నపాలు కలిగి ఉంటున్నాం. కానీ మన ప్రేయరు ఆయన వింటున్నాడా లేదా, లేకపోతే నాకు ఆన్సర్ వస్తుందా లేదా అనేటువంటి ఒక అన్ఫెయిత్, అదేవిధంగా మనల్ని నెగిటివ్గా ప్రోన్ చేసేటువంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో ఫేస్ చేస్తూ ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మీకా 7:7 ప్రకారం మీరు పలకండి. నా దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు అనేటువంటి ఒక ఫెయిత్తో మీరు ఆ మాటని మీ జీవితంలో కన్ఫెస్ చేయండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క మాటని మీరు ఓన్ చేసుకొని, ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఆయన దగ్గర పెడుతున్నాను, ఖచ్చితంగా ఆయన నాకు ఆన్సర్ ఇస్తాడనేటువంటి ఫెయిత్తో మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడండి. ఎందుకంటే ఏదైతే జరుగుతుందో సర్వసత్యమని ఉంటుందో అది ప్రభు నోటి నుండి వచ్చిన ప్రతి మాట. మరి ఈరోజు మనం విశ్వసించే పరిణామం కావచ్చు, మన సిచ్యువేషన్స్ కావచ్చు, ఏవైతే నెగిటివ్గా మనం లాగుతున్నాయో, ఈ యొక్క ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందా అనేటువంటి అనుమానాల మధ్య మీరు ఉంటున్నారో భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఈ యొక్క వాక్యాన్ని పెట్టండి. మీకా 7:7 ప్రకారం నా దేవుడు నా ప్రార్థన ఆలకించినాడని నమ్మండి. ఖచ్చితంగా అది రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది నీతిగా, న్యాయంగా దేవుడు ఆయన జ్ఞానం చేత మరి ఆన్సర్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్సింగ్గా మార్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.